ఓకే నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ అసలుకి ఏంటంటే ఒక మంచి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం భయ అన్వేషి పెట్టిన్ కండెత్తం. సో ఇది ఒక మలయాళం ఫిలిం. సో ఇది మన తెలుగులో కూడా అవైలబుల్ ఉంది ఇన్ నెట్ఫ్లిక్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది ఏంటంటే ఒక థ్రిల్లర్ మిస్టరీ వేలో మనకు ఉంటుంది అన్నట్టు మూవీ. అంటే లైక్ పోలీస్ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ పైన ఎలా చేస్తారో అలాంటి మూవీస్లో ఈ మూవీ లిస్ట్. సో ఈ మూవీ అనేది అందరికి నచ్చుతుందా భయ్యా అంటే నేను చెప్పాను ఇన్వెస్టిగేషన్ పైన ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మూవీని మస్ట్ వాచ్ అని చెప్తాను. కంపల్సరీ అందరికీ బాగా నచ్చుతుంది. దీంట్లో నాకు ప్లస్ అంటే నిజంగా నాకు నచ్చిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఇంకొక స్టోరీ. అంటే అదే మేజర్ హైలైట్ అని చెప్తాను ఈ మూవీలో. అండ్ మన మెయిన్ లీడ్ ఎవరంటే మన టొవినో థామస్ గారు. సో దీంట్లో పోలీస్ క్యారెక్టర్ అయితే రన్ చేస్తారు. సో మీరు మూవీ చూడాల్సితే మీకు అర్థమవుతుంది. సో ఏం లేదు, ఫస్ట్ హాఫ్ అంతా ఒక కేసు పైన రన్ అవుతూ ఉంటుంది, మర్డర్ ఇన్వెస్టిగేషన్ పైన. దాంతో మన టొవినో థామస్ గారికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంది ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక ఎస్ఐ అన్నట్టు ఈ మూవీలో. సో అతనికి పై ఆఫీసర్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అనేది మీరు పాయింట్లో చూస్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక మర్డర్ పైన రన్ అవుతుంది అన్నా కదా. సో ఎలాంటి అంటే అమ్మాయి ఉంటుంది. సో ఒక అమ్మాయి ఏంటంటే కాలేజ్ చదువుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు లవ్లీ ఈ మూవీలో క్యారెక్టర్ నేమ్. సో ఆ అమ్మాయికి ఏంటంటే కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని ఒక హాల్ టికెట్ తెచ్చుకోవడానికి వెళ్తుంది. సో తెచ్చుకునే తర్వాత ఆమె ఇంటికి చేరుకునేటప్పుడు అసలుకి ఏం జరిగింది, ఆ టైంలో అసలుకి ఆమె చనిపోవడానికి కారణం ఏంది, అసలుకి ఇదేంది సిచ్యువేషన్ అనేది ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ మన హీరో టొవినో థామస్ గారు చేసేటప్పుడు అతనికి వచ్చే ఇబ్బందులు ఏందనేది మనం ఫస్ట్ హాఫ్లో చూస్తూ ఉంటాం. అండ్ వెన్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకొక రేంజ్ ఉంటాయని చెప్తాను. ఆ క్లైమాక్స్ మాత్రము ఇంకొక రేంజ్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ ఇంకొక స్టోరీ ఏందో అది చెవులి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో 6 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక శ్రీదేవి అనే ఒక అమ్మాయి క్యారెక్టర్. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ కేసు కూడా మన టొవినో థామస్ గారికి సెకండ్ హాఫ్లో ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేశారు అనేది మనం సెకండ్ హాఫ్లో చూస్తాం. ఆ కేసుకి సంబంధించింది కొంచెం మ్యాటర్ మాట్లాడుకుంటే చెప్తాను. ఇదేం మొత్తం స్పాయిల్ నేను రివీల్ చేయట్లేను, మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఏంటంటే ఆ కేసుకి సంబంధించి చాలామంది పోలీసులు కానీ లేకపోతే అలా చాలామంది వెళ్ళి కేసుని హ్యాండిల్ చేశారు. కానీ అంతలా ఎవరు కూడా ఆ కేసు అనేది తెగలేదు. అంటే లైక్ ఏందనంటే దాన్ని ఎవరు కూడా సాల్వ్ చేయలేకపోయారు. సో ఆ కేసుని మన టొవినో థామస్ గారు సెకండ్ హాఫ్లో హ్యాండిల్ చేశారా అసలు చేయలేరా మరి ఏమైంది అనేది మీరు చూస్తారు. అండ్ నాకు నిజంగా చెప్పాలంటే క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. అండ్ నాకు ఫస్ట్ కేసు కన్నా సెకండ్ హాఫ్ కేసు అనేది చాలా బాగా నచ్చింది. ఇది మాత్రం నేను చెప్తాను. సో ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది, లేదని అనట్లేను. కానీ కొంచెం దాంట్లో కొంచెం లాగ్ ఎలా అనిపించింది. ఓకే పర్వాలేదు అనిపించింది ఓవరాల్గా మూవీ అయితే. మూవీలో సాంగ్స్ అట్లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. నేను చెప్పేది ఏంటంటే మూవీలో ఉన్నదంటేనే స్టోరీ. అండ్ హీరోయిన్స్ కూడా అస్సలు అవసరం లేదు ఈ మూవీకి. హీరోయిన్స్ కూడా ఎవరు కూడా లేరు ఈ మూవీలో. మనకు ఒక ఇంట్రెస్ట్ వేలో ఒక జోన్లోకి ఆ ఫిలిం ఒక జోన్లోకి మనకు తీసుకెళ్తుంది మన మైండ్ని. అంతకుమించి నేను ఇక ఈ మూవీ గురించి చెప్పాల్సిన ఏం లేవు, ఇక నో వర్డ్స్ అన్నట్టు. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ మ్యాన్ ఒక థ్రిల్లర్ మిస్టరీ టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటి మూవీస్ కావాలనుకుంటే ఈ మూవీని నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే భయ్య ఈ మూవీ అనేది 90s 80sలో జరిగే స్టోరీని మనకు చాలా విధంగా చూపెడతారు. అది మాత్రం ఆ కెమెరా విజువల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి, అంటే చాలా బాగున్నాయి అన్నట్టు. ఎందుకంటే ఆ 90s 80sలో చూపెట్టడం అనేది ఒక రేంజ్. సో దాన్ని చూపెట్టడం అనేది ఇక్కడ మూవీ స్క్రీన్లో చాలా బాగా అనిపిస్తుంది. సో అవి కూడా మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారని చెప్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మూవీస్ కంపల్సరీ మనం చూడాలి, ఎందుకంటే ఇలాంటి మూవీస్ వచ్చే చాలా రేర్ అన్నమాట. మూవీని మాత్రం మన టొవినో థామస్ గారు తన భుజాల మీద ఎత్తుకెళ్ళిండు. మూవీని మాత్రం నిజం చెప్తున్నా చాలా కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్, ఈ పోలీస్ క్యారెక్టర్కి. చూడండి మీరు చూసి అర్థమవుతుంది. అండ్ ఓవరాల్గా మూవీ రివ్యూ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.